అందరికీ నమస్కారం అండి. శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం రాంబాబు గారు రచించిన తాటి చెట్టు గడ్డిపోచ అనే కథను విందాం. ఈ కథ అక్టోబరు 2011 చందమామలో ప్రచురింపబడింది. ఒక అడవిలో తాటి చెట్టు గడ్డిపోచ పక్కపక్కనే ఉంటుండేవి. తాటి చెట్టు ఎప్పుడు గడ్డిపోచతో, ఓయ్ గడ్డిపోచ, నీవు ఎప్పుడు నేలనే అంటిపెట్టుకుని ఉంటావే, నేను చూడు ఎంత బలంగా పొడవుగా ఉన్నానో, అయినా నీకు నాకు సామీప్యం ఏమిటి అంటూ పరిహాసం చేస్తూ ఉండేది. దానికి సమాధానంగా గడ్డిపోచ, ఓ తాటి చెట్టు, నీవే గొప్పవాడివని విర్రవీగకు. ఎంత చెట్టుకు అంత గాలి అని పెద్దవాళ్ళు చెప్పారు. నాకుండే బలం నాకు ఉందిలే అనేది. ఒకసారి కుండపోతగా వర్షం కురవన ఆరంభించింది. గడ్డిపోచ నీటిలో మునిగిపోయింది. దాన్ని చూసి తాటి చెట్టు, గడ్డిపోచ, నేను బలవంతుడినే అని వాదించేవాడిని కదా, ఇప్పుడు ఏమైంది నీ బలం అని పకపకా నవ్వింది. కొన్ని రోజులు గడిచాయి. గడ్డిపోచ నిలదొక్కుంది. మరికొంతకాలానికి ఒకనాడు ఈదురుగాలులు వీచసాగాయి. ఉరుములు మెరుపులతో వర్షం పడసాగింది. ఆ ఈదురుగాల తాకిడికి తాడి చెట్టు నేల కూలింది. అప్పుడు గడ్డిపోచ విచారవదనంతో, అయ్యో మిత్రమా, చూశావు గదా, నీ బలం ఏపాటితో ఒక్క ఈదురుగాలికే నేల కూలిపోయావు. నేను వర్షానికి పడిపోయినా తిరిగి యథాస్థితికి వచ్చాను. ఒక విషయం తెలుసుకో, క్రింద పడిన వారిని పైకి రమ్మని ప్రోత్సహించాలి. చేతనైతే తనకు తోచిన సహాయం సలహా ఇవ్వాలి, అంతేగాని పరిహసించకూడదు అంటూ మందలించింది. అవును, నువ్వు చెప్పిందే నిజం, నన్ను క్షమించు అంటూ తాటి చెట్టు ప్రాణాలు వదిలింది. ఇదండి కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. నమస్కారం అండి.